ఒరిజినల్గా ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న నిజంగా వాస్తవమైనది, కానీ అది ఇంటికా మరి స్థలానికా? మరి ప్రతి ఒక్కరు కొనొద్దన్నోడు మనకి ఎట్లా సెట్ చేయాలో తెలియదు కాబట్టి ఆ ఇల్లు ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మాకైతే బ్రో వాస్తవంగా ఒకరు ఒక రకంగా చెప్తాం, ఎవరు నమ్మాలా ఎవరు నమ్మకూడదు. ఈ మొత్తం ఖండాలలో ఖండం అంటే ఏం లేదండి, మీ ప్లేస్ మొత్తంలో మీ ఇల్లు ఎటువైపు జరిపి కడుతున్నారు అంతే. ఇదేం ఖండం? నమస్కారం అండి. ఈరోజు మనం బెంగళూరులో ఉన్నాం. సో వీరకుమార్ గారి దగ్గరికి మనం ఈరోజు రావడం జరిగింది. వాళ్ళు ఒక విజిట్ అనేది తీసుకున్నారు నార్త్ ఫేసింగ్కి సంబంధించి. సో ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నారు. సో ఇది చాలా మందికి ఉపయోగపడుతుందనే ఒక రీజన్తో నేను మీకు కంప్లీట్ స్కెచ్ గీసి అనేది నేను చూపిస్తాను. ఏం రీజను, అసలు ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు తీసుకోవచ్చు. సో ఆయనకి ఏం చెప్పానంటే, కంపల్సరీ సార్ మీరు ఒక మంచి పాయింట్ అడిగారు, ఇది 10 మందికి ఉపయోగపడుతుంది. సో మనం ఒక ఎపిసోడ్ చేద్దామంటే నేను రెడీ సార్ అన్నారు. సరే రైట్, ఒకసారి మీ ప్రశ్న అడగాలి. నమస్కారం సార్. మాకు ఉన్న ఇల్లు నార్త్ ఫేస్. మాకు చాలా మంది ఏం చెప్తారంటే, ఎక్స్టెన్షన్ ఎప్పుడైనా కొత్త ఇల్లు కట్టాలన్నప్పుడు నార్త్లోనే తీసుకోవాలా, ఈస్ట్లోనే తీసుకోవాలా, సౌత్ వెస్ట్లో తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా అక్కడ గుంతలు పెట్టకూడదు. సో ఈ సమస్యలో మాకు సలహా దొరకాలి కదా మాకు. సో ఇది మాకు ఈ సమస్య వచ్చి అట్లా పరిష్కారం మాకు చెప్పండి మాకు. రైట్, ఇది చాలా మందికి ఉండే సమస్య అండి. సో ప్రస్తుతం మీకు ఎక్కడైనా సరే మీరు దేశం మొత్తంలో ఏ వాస్తువాల దగ్గరికి వెళ్ళినా కూడా సౌత్లో తీసుకోవద్దు అండ్ వెస్ట్లో తీసుకోవద్దు అంటారు. బట్ దానికి కండిషన్స్ అనేవి 100% ఉంటాయి. సో ఆ కండిషన్స్ అనేవి మనం ఇప్పుడు మాట్లాడదాం. నేను ఒకసారి డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను మీకు. సో ముందుగా నేను ఒక చిన్న మాట అండి, ఇప్పుడు మీరు వైజాగ్లో ఉన్నారు. కంప్లీట్ మన ఏపీ తెలంగాణకి ఒక కార్నర్లో నార్త్ ఈస్ట్ సైడ్ ఉంది. మీరు స్థలం తీసుకోవాలంటే నార్త్ ఈస్ట్ వెళ్ళాలి. సో అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీరు? సముద్రంలో ఒక పడవ వేసుకొని అక్కడే ఇల్లు కట్టుకోవాలి. ఇది రైటా? సో మీరు చెప్పిన ప్రకారము ఇప్పుడు మనం బెంగళూరులో ఉన్నాం. బెంగళూరుకి హైదరాబాద్ ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. సో హైదరాబాద్ వాళ్ళు మళ్ళీ బెంగళూరు రావచ్చా వెస్ట్ సైడ్? రాకూడదు. మరి వస్తున్నారు కదా, రైటా రాగా? దూరం బట్టి జనరల్ ఇప్పుడు వైజాగ్ వాళ్ళు నైరుతి సైడ్ రావద్దు, హైదరాబాద్ వస్తున్నారు, మరి ఒరిజినల్గా అయితే రావద్దు. మరి ఒరిజినల్ కండిషన్ ఏంటంటే మీరు ఎటువైపు అయినా వెళ్ళొచ్చండి, దాంట్లో ఇష్యూ లేదు. నేను ఈరోజు ప్రాక్టికల్గా మీకు అది చూపిస్తాను ఎందుకు అనేది. సో ఒరిజినల్గా ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న నిజంగా వాస్తవమైనది, కానీ అది ఇంటికా మరి స్థలానికా లేకపోతే ఒక కాలనీకా ఒక ఊరికా అనేది క్లారిటీ ఎవరు చెప్పట్లేదు. సో ఇక్కడ సింపుల్గా నేను క్లియర్గా చెప్తాను ఏంటంటే, మన ఇంటికి దక్షిణం వైపు కానీ పడమర నైరుతి ఎక్కడైనా మీరు స్థలాలు కొనొచ్చు. బట్ అది కలుపుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఒక వాస్తు ఎక్స్పర్ట్తోనే చేపియాలి. మరి ప్రతి ఒక్కరు కొనొద్దన్నోడు మనకి ఎట్లా సెట్ చేయాలో తెలియదు కాబట్టి ఆ ఇల్లు ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. క్లియర్? సో మొట్టమొదటి రీజన్ ఇక్కడ చూడండి, మీరు ఒక ఇల్లు తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ ఫేస్ ఇల్లు, ఓకేనా అండి? నార్త్ మీరు ఆల్రెడీ ఇల్లు కట్టేశారు, ఓకేనా? మీరు ఇల్లు కట్టేశారు కదా. కట్టిన తర్వాత ఈ మొత్తం స్థలంలో ఫస్ట్ మీకు ఒక కండిషన్ చెప్తాను. ఆ కండిషన్ ఏంటంటే, నార్త్ సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్, ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్. ఇందులో ఇల్లు ఎక్కడ కట్టొచ్చు జనరల్గా ప్లేస్లో అంటే నైరుతి వైపు కట్టొచ్చు అంటాం, కరెక్టా? అట్లానే సౌత్ వైపు కట్టొచ్చు అంటాం, అట్లానే వెస్ట్ వైపు కట్టొచ్చు అంటాం సెంటర్, అట్లానే నార్త్ సైడు కట్టొచ్చు అంటాం, అట్లానే ఈస్ట్ సైడు కట్టొచ్చు అంటాం. అయితే ఆగ్నేయానికి కట్టొద్దు, వాయువ్యానికి కట్టొద్దు. నార్త్ ఈస్ట్ కట్టొచ్చు, సౌత్ వెస్ట్ కట్టొచ్చు, సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ సెంటర్స్లో కట్టొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ 2 మూలలు కట్టొచ్చు. ఇప్పుడు
మీ ఇల్లు ఇదండి, ఓకేనా? ఇది మీ ప్లేస్. ఇందులో మీరు ఆల్రెడీ ఇల్లు కట్టేశారు. ఈ కట్టిన ఇంటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెస్ట్ సైడ్ కొన్నారనుకోండి, సేమ్ ప్లాట్ సైజ్ కొన్నారు. ఇది ఒక 30 + 30 అయింది, 30 అయింది, 60 అయిపోయింది. ఇప్పుడు 50 ఉంది. ఈ ఓవరాల్ ఈ గోడ తీసేస్తారు. ఇప్పుడు ఓవరాల్ ప్లేస్ లో మీ ఇల్లు ఎక్కడికి జరిగింది? ఇప్పుడు ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్. సౌత్ ఈస్ట్ వైపుకి ఆగ్నేయానికి జరిగింది. ఎప్పుడైతే ఈ వాల్ తీసేశారో ఇలా కట్టినప్పుడు ఈ ఇల్లు ఫెయిల్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఇల్లు మీరు కట్టలేదండి, ఓన్లీ ప్లాట్ ఉంది, ప్లాట్ కి ప్లాట్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఖాళీ స్థలం తీసుకోవచ్చు. ఖాళీ స్థలానికి ఖాళీ స్థలం తీసుకోవచ్చు. ఖాళీ స్థలానికి ఇటు కూడా తీసుకోవచ్చు, ఇది కూడా తీసుకోవచ్చు. ఇది ఇంకా నంబర్ 1 ఇష్యూ లేదు. బట్ ఓవరాల్ గా మీరు కేవలం ఈ 2 తీసుకున్నప్పుడు ఈ గోడ తీసేస్తే ఇది ఇల్లు ఆగ్నేయానికి జరిగింది. ఈ ఇల్లు ఫెయిల్. మీకు రీజన్ చెప్తున్నాను, 10 మందికి ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇదే ప్లేస్ ఇంకో ప్లేస్ తీసుకుంటాం. లేదు లేదు, ఇప్పుడు దీనికి కాకుండా మీరు ఇక్కడ తీసుకున్నారు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు ఈ ప్లేస్ కి ఈ ప్లాట్ తీసుకోవచ్చా లేదా? ఈ వాల్ నేను ఇట్లానే పెడతానండి, వాల్ పెట్టి తీసుకోవచ్చు. అయిపోయింది, వాస్తు మీకే వచ్చేసింది. ఇప్పుడు సౌత్ లో మీరు ప్లేస్ కొనొచ్చా? ఇది కలపకుండా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఇల్లు ఉంటే దాని కండిషన్స్ మళ్ళీ మార్చుకోవాలా? ఇప్పుడు ఇల్లు మొత్తం కలిపి మళ్ళీ కట్టాలనుకోండి, మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా కట్టాల్సిందే, కొత్త కన్స్ట్రక్ట్. ఎస్. ఇప్పుడు సౌత్ కొనొచ్చా లేదా అది మాట్లాడదాం. ఇక్కడ చూడండి, నార్త్ ఫేస్ సౌత్ కొనొచ్చా? ఎనీ ఫేసింగ్, ఇది ఈస్ట్ అనుకోండి లేకపోతే నార్త్, ఏదో ఒక ఫేసింగ్ ఉంది. సౌత్ ఇప్పుడు తీసుకుందాం. దూరం స్థలం చెప్పాను నేను, దూరం తర్వాత మాట్లాడదామండి. ఇప్పుడు ఇది మీ నార్త్ రోడ్ అండి, ఇది మీరు ఆల్రెడీ ఇల్లు కట్టేశారు. సౌత్ లో సేమ్ 50 వచ్చింది, ఇక్కడ కూడా 50 వచ్చింది. క్లియర్? ఇప్పుడు ఓవరాల్ ప్లేస్ లో సౌత్ ఖాళీ ఉంది, ఈస్ట్ ఎక్కువ ఖాళీ ఉంది. ఈ బిల్డింగ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 5 feet లో గ్యాప్ లో ఉంది, ఇక్కడ ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు ఓవరాల్ ఇటు ఎటు జరిగింది? వాయువ్యం జరిగిన ఇల్లు ఫెయిల్, ఆగ్నేయం జరిగిన ఇల్లు ఫెయిల్. ఇది కలిపితేనే ఈ గోడ ఇలాగే ఉంటే మీకు ఏ నష్టము లేదు. వాడుకోవచ్చు, దాన్ని మనం వాడుకోవచ్చు. ఎక్కడ బయట నుంచి వాడుకోవడమే, లోపల నుంచి లేదు, బయట నుంచి వాడుకోవచ్చు. ఎస్. ఈ గోడ తీసేస్తేనే మీకు ఇది ఒకటి అయిపోయిందా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మీకు ఒక నార్త్ ఫేస్ ప్లాట్ ఉంది, ఇందులో ఆల్రెడీ ఇల్లు కట్టేశారు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్లాట్ వేరే వాళ్ళది ఉంది, ఇక్కడ వేరే వాళ్ళది ఉంది. ఇది కొనుక్కోవచ్చా? ఎస్. ఇది కొనుక్కోవచ్చా? ఎస్. కొనుక్కోవచ్చు. వాళ్ళు చెప్పేది ఏమంటే దీనికన్నా అక్కడ గుంత బేస్మెంట్ చేయకూడదు అంటారు. ఉండదు, సంబంధం లేదు, దీనికి సంబంధం లేదు. ఎందుకు అంటే నేను ఇప్పుడే కారణం చెప్తున్నా. పక్కింటికి ఉన్నప్పుడు దీనికి ఇది గుంత చేసినప్పుడు ఇది ఓవరాల్ గా మీది కాబట్టి మీకు ఇంపాక్ట్ ఉంటది. ఈ నార్త్ కి వెస్ట్ లో మీరు గుంత చేస్తే దీనికి ఇంపాక్ట్ ఉంటది, సౌత్ ఈస్ట్ లో గుంత చేస్తే దీనికి ఇంపాక్ట్ ఉంటది. వాల్ ఉంటే దోషం లేదు, వాల్ లేకుండా మీరు ఇల్లు కడితే ఈ ఇల్లు ఫెయిల్. ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందా? ఇది 100%. ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ అనేది మీ అందరి కోసం చేశాను. సరే వీరకుమార్ గారు, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అసలు మీకు ఒక జెన్యూనిటీగా ఏమైనా కనిపించిందా? చెప్పండి సార్. కనిపించింది స్వామి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ వల్ల మాకేమంటే స్థలం ఎక్కడ తీసుకోవచ్చు, తీసుకుంటే కండిషన్ అప్లై చేసుకోవాలి. గోడ ఉంటే సమస్య లేదు, కలుపుకోవాలన్నప్పుడు మాత్రం కన్సెషన్ తీసుకొని చేసుకోవాలి. సో ఇంటి నుంచి దూరంగా 2 కిలోమీటర్ల దూరంలో కూడా ఏ పక్కన తీసుకోవచ్చు, మీకు పక్కిల్లు దాటి తీసుకోవచ్చు. ఈ ఇంట్లో ఉంటే అక్కడ కన్సెషన్ చేయొచ్చు కదా. నో ప్రాబ్లం. చాలా మంది చేయకూడదు అంటారు, అందుకు మేము ఆలోచన. ఇప్పుడు సింపుల్ గా అండి, మీరు చెప్పిన దానికి మొన్న వైజాగ్ లో ఒక ఆయనకు 28 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. ఇదే ఇష్యూ 2022 ఇది, ఎప్పటిదో కాదు. 28 acres ఆయన ఇంటికి నైరుతి వైపు ఉంది అని చెప్పి అది సేల్ చేస్తేనే నువ్వు బాగుపడతావు అంటే సేల్ చేసేసావు. ఎంతకు?
20 లక్షలకు ఒక ఎకరం అమ్మేసిండు మొత్తం 6 కోట్లు వచ్చేసినాయి, ఎగ్జాంపుల్ 5.6 వచ్చేసినాయి. ఇప్పుడు దానికి వాల్యూ ఎంత తెలుసా? 3 crores per hectare. ఇట్లా మాకైతే బ్రో వాస్తవంగా ఒకరు ఒక రకంగా చెప్తాం, ఎవరు నమ్మాలా ఎవరు నమ్మకూడదు మీకు అందుకని ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను. ఈశాన్య ఖండము, తూర్పు ఖండము, ఆగ్నేయ ఖండము, దక్షిణ ఖండము, నైరుతి ఖండము, పడమర ఖండము, వాయువ్య ఖండము, ఉత్తర ఖండం, మళ్ళీ ఈశాన్య ఖండం. ఈ మొత్తం ఖండాలలో ఖండం అంటే ఏం లేదండి, మీ ప్లేస్ మొత్తంలో మీ ఇల్లు ఎటువైపు జరిపి కడుతున్నారు. ఇదేం ఖండం? నైరుతి ఖండం. ఇది నార్త్ సౌత్ సేమ్ సెట్ బ్యాక్ పెడితే పడమర ఖండం, సౌత్ ఎక్కువ పెట్టి నార్త్ తక్కువ పెడితే వాయువ్య ఖండం. సో ఇట్లా ఖండాల వాయిస్ లో ఎటు పెడితే మంచి రిజల్ట్ అనేది మనం చూసుకొని అదే సమస్య. ఇప్పుడైతే క్లారిటీ నమస్కారం, ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ అండి. సో మంచి టాపిక్ ఇది, ఖచ్చితంగా మీరు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.